పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామంలో వెళ్లిన ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించినవి ఉన్నాయని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ల పేరుతో మోసం చేశారు తప్ప ఎక్కడా కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో సుజాత దశరథ్ నిర్మించుకున్న ఇంద్రమ్మ గృహాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ నాగభూషణం ఎమ్మెల్యే రోహిత్ ను కోరారు. గ్రామంలో 404 సర్వే నంబర్లో సుమారు 204 ఎకరాలు రైతుల పేరుపై ఉన్నదని, గతంలో మన్మోహన్ సింగ్ హయాంలోనే రైతులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడంతో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, గతంలో భూమిపై పంట రుణాలు తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం ఆ భూమి పార్ట్ బిలో పెట్టి రైతుల పేరు కనిపించకుండా ఉన్నదని, రైతులకు న్యాయం చేయాలని రైతులు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేశారు తప్ప ఏ గ్రామంలో కూడా పేదోడి సొంతింటి కల నెరవేర్చలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయడం జరిగిందని, మళ్లీ ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదోడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగభూషణం, గృహ నిర్మాణ శాఖ పీడి మాణిక్యం, ఏఈ లోకేష్, ఎంపీటీఓ దామోదర్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరయ్య సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోతరాజ రమణ, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, సిద్దాగౌడ్, శివకుమార్, రామచంద్రం, బందల సాయిలు, రాజశేఖర్ రెడ్డి, రాజాసింగ్, గణేష్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్, చిరంజీవి పాల్గొన్నారు. శంకరంపేట మండలంలో గజగట్లపల్లి గ్రామంలో మరి ఇంద్రమ్మ ఇల్లుని ప్రారంభిస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలిసిందే, గత 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ పాలనలో ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇది అది అని చెప్పి మోసం చేయడం జరిగింది. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తూ అందరూ అన్ని కష్టాలు కూడా తీర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మన మండలంని కానివ్వండి, మన గ్రామాన్ని కానివ్వండి, పూర్తి నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా ముందుంచుతామని చెప్పి తెలియజేసుకుంటాం.